హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు మనకి రెండు నాన్ కోడింగ్ జాబ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఈ రెండు నాన్ కోడింగ్ జాబ్స్ కి మీకు కావాల్సింది ఏంటంటే కేవలం బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి అండ్ అలాగే కంప్యూటర్ గురించి కొంచెం బేసిక్ గా తెలిసి ఉండాలి. అంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, అందులో ఎక్సెల్ అంటే ఏంటి, పవర్ పాయింట్ అంటే ఏంటి, అండ్ అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఏమొస్తుంటాయి రిలేటెడ్ కంప్యూటర్ రిలేటెడ్ కానీ ల్యాప్టాప్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి తెలిసి ఉంటే కనుక ఈ రెండు నాన్ కోడింగ్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ సాలరీ 30,000 పర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మరి ఆ జాబ్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక హెచ్ఆర్ అసోసియేట్ అంటే ఏంటంటే జనరల్ గా ఏదైనా ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మిమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అవుతారో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ తోటి వాళ్ళు హెచ్ఆర్ అసోసియేట్ అంటారు అనమాట. ఈ హెచ్ఆర్ అసోసియేట్ చేసేది ఏంటంటే మీ ప్రొఫైల్ చెక్ చేసి మీరు ఈ పొజిషన్స్ కి ఎలిజిబుల్ అవునా కాదా అన్న డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి మీకు ఫర్దర్ రౌండ్స్ కి ప్రొసీడ్ చేస్తుంది అనమాట. ఇందులో ఎక్కడ కోడింగ్ కానీ లేకపోతే ఏదో భయంకరంగా టెక్నికల్ గా మీరు ఇష్యూ రిజాల్వ్ చేసేయాలి ఇలాంటిది ఏది ఉండదు అనమాట. సో ఈ నాన్ కోడింగ్ జాబ్ ఏదైతే హెచ్ఆర్ అసోసియేట్ ఉంటుందో వీటిలో ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటుగా మీరు చదువుకుంటూ ఎంబీఏ పూర్తి చేస్తే కనుక చాలా చాలా మంచి ఫ్యూచర్ కానీ ప్యాకేజెస్ కానీ బాగుంటాయి. ఇక ఈ హెచ్ఆర్ అసోసియేట్ నోటిఫికేషన్ అనేది మ్యారియోట్ హోటల్స్ నుంచి రిలీజ్ అయింది. మ్యారియోట్ అనేది తెలిసిందే కదా, మీకు చాలా వరకు హోటల్స్ అనేది చూస్తుంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మ్యారియోట్ హోటల్స్ అంటే ఏంటి. అందులో కనుక మీకు జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ హెచ్ఆర్ అసోసియేట్ జాబ్స్ లో మీరు చేసేది ఏంటంటే ఆ హోటల్లో జాయిన్ అవ్వబోయే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సేఫర్ ఇంకా రకరకాల స్టాఫ్స్ అయితే ఉంటారు కదా, కొంతమంది డైనింగ్ సెక్షన్ అని, కొంతమంది వచ్చేసరికి రూమ్ క్లీనింగ్ అని, లేకపోతే ఇంకా రకరకాల సెక్షన్స్ అయితే ఉంటాయి కదా. మొత్తం ఆ స్టాఫ్ ని మీరైతే హైర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేసి వాళ్ళ పొజిషన్స్ కి ఎలిజిబుల్ అవునా కాదా అనే డీటెయిల్స్ తోటి మీరైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మ్యారియోట్ హోటల్ నుంచి రిలీజ్ అయినటువంటి హెచ్ఆర్ అసోసియేట్ రిలేటెడ్ నోటిఫికేషన్. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రత్యేకంగా వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు, కానీ నా కేసు ప్రకారం అయితే వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. లేదు డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఒకసారి ట్రై చేస్తామంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా మీలో టాలెంట్ ఉంటే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ హెచ్ఆర్ అసోసియేట్ కి జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చారండి. దీనికి ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు, ఎందుకంటే మీరు మ్యారియోట్ హోటల్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనేది జనరల్ గా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంత ఎక్కువగా ఇవ్వదు. ఒకవేళ ఇస్తే కనుక మంచిదే, అది మీరు ఒకసారి హెచ్ఆర్ తో అయితే మాట్లాడుకోండి. జాబ్ లొకేషన్ మాత్రం చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చారు. అండ్ దట్టు మీ శాలరీ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఒక 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది హెచ్ఆర్ అసోసియేట్ కింద. సెకండ్ జాబ్ నోటిఫికేషన్ పేరు ఐకియా అనేది మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్నిచర్ కంపెనీ అనమాట. ఇది స్వీడిష్ కంపెనీ. ఈ ఐకియా జాబ్ నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. చాలా మంది ఏంటంటే అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ కి రిజిస్ట్రేషన్ అవుతున్నారు అండ్ చాలా మంది ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారండి. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఒకసారి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ స్కోర్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. మీకు స్కోర్ ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ అప్లై చేసుకున్న తర్వాత, మీరు టెస్ట్ అది రాసిన తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే అన్అకాడమీ వాళ్ళు మీ స్కోర్స్ బట్టి మీకు మంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంకా అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ గురించి తెలియకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీలెవెల్ అనేది ఏంటంటే ఇందులో మనకి చాలా కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తుంటాయి. మీకు మంచి మంచి ప్యాకేజెస్ తో జాబ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇందులో నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. నాన్ టెక్నికల్ జాబ్స్ కి 4.5 lakhs per annum శాలరీ అనేది ఉంటుంది. టెక్నికల్ జాబ్స్ కి 6.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 10 lakhs వరకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతకంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్తే 22 lakhs అలా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేట్ పర్లేదు, ఎనీ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎనీ స్ట్రీమ్, ఎనీ ఇయర్ పాస్ అవుట్ అయినా పర్లేదు అనమాట. మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది రాసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక ఎగ్జామ్ మరి కష్టం కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన కంపెనీస్ మీరు అయితే ఇంటర్వ్యూ ఇచ్చుకోవచ్చు. దాన్ని బట్టి మీకు మంచి మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కి డబ్బులు ఏమైనా కట్టాలా అంటే అవసరమే లేదు. ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ కూడా ₹1 కూడా మీకైతే అడగరు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ ఇందులో ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి? పేటిఎం, క్రెడ్, అప్గ్రేడ్, రాజోర్ పే, జూమ్ కార్, 1MG, యాత్ర, రెడ్ బస్, ఇంకా చూసుకుంటే స్పిన్ని, ఓలా, జూమ్ కార్, ఇలా మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాటన్నిటిలో కూడా మీరు జాబ్స్ అయితే తెచ్చుకుని నాన్ టెక్నికల్ సైడ్ అయితే నాన్ టెక్నికల్, టెక్నికల్ అయితే టెక్నికల్ వెళ్ళచ్చు. ఒకవేళ టెక్నికల్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీకు ఇందులో చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అని ఉంటాయి. నాన్ టెక్నికల్ సైడ్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా హెచ్ఆర్ అసోసియేట్ కానీ, హెచ్ఆర్ జర్నలిస్ట్ కానీ, లేకపోతే ఇంకా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా చాలా రకాల డొమైన్స్ అయితే ఉంటాయి. మొత్తం మీద ప్యాకేజ్ స్టార్టింగ్ నాన్ టెక్నికల్ కి 4.5,
టెక్నికల్ కి 6.5 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ రోజే అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ ఐకే నుంచి రిలీజ్ అయింది అనుకున్నాం కదా. ఐకే నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ ఐటీ జర్నలిస్ట్ అనమాట. ఐటీ జర్నలిస్ట్ లేదా ఐటీ సపోర్ట్ అని కూడా అంటారు అనమాట. ఐకేలో పనిచేసే స్టాఫ్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సరే కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళు అందులో కంప్యూటర్ రిలేటెడ్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే కొత్తగా సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా సరే మీ పర్మిషన్ లేకుండా చేయలేరు అనమాట. సో అటువంటి మంచి జాబ్ లోకి మీరైతే డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. ఐకేలో కనుక మీకు ఐటీ జర్నలిస్ట్ కింద జాబ్ వస్తాయి. ఈ ఐటీ జర్నలిస్ట్ కింద మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, దాంతో పాటుగా ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అంటే టెక్నికల్ గా మీకు ఎటువంటి ఇష్యూస్ వస్తుంటాయి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ లో కానీ, అండ్ అలాగే సాఫ్ట్వేర్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఓఎస్ ఎలా ఎక్కించాలి, పెన్ డ్రైవ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ప్రింటర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎలాంటివి వస్తుంటాయి, ఇలాంటి బేసిక్ థింగ్స్ తెలిసాయి అనుకోండి, మీరు హ్యాపీగా ఈ జాబ్ అప్లై చేసుకుని మంచి మంచి ప్యాకేజెస్ తో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇందులో ప్యాకేజ్ స్టార్టింగ్ చూసుకుంటే మినిమం ఒక 30,000 దాకా చేతులకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐటీ జర్నలిస్ట్ లేదా ఐటీ సపోర్ట్ టీమ్ కి బయట ప్యాకేజెస్ అనేవి బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఐకేలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. అండ్ దీనికి జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాదే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రెసెంట్ ఇంకా కోవిడ్ రన్ అవుతుంది కాబట్టి. వర్చువల్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, మీరు ఇంట్లో కూర్చుని వర్చువల్ గా సాఫ్ట్వేర్స్ అనేవి కూడా డిప్లాయ్ చేయొచ్చు, అండ్ వర్చువల్ గా ఇష్యూస్ అనేవి కూడా మీరైతే రిజాల్వ్ చేయొచ్చు. ఈ జాబ్ కి అయితే వీళ్ళు ఎక్కడ జాబ్ డీటెయిల్స్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు, కానీ ఐకియా రిలేటెడ్ నోటిఫికేషన్స్ దేనికైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా తీసుకుంటున్నారండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. లేదు గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటాము, మేము వేరే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ట్రై చేస్తామంటే ట్రై చేయండి, తప్పలేదు. కానీ బేసిక్ గా వాళ్ళైతే గ్రాడ్యుయేట్స్ అయితే ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. సో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి కెరియర్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీని లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈ రోజే అప్లై చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్. ఈ రోజుకైతే ఈ 2 నోటిఫికేషన్స్, అండ్ తప్పకుండా రీలెవెల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ నక్షత్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.